హాయ్ అండి. సిరికూర పప్పు చేయడం కోసం అయితే ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకొని వాటర్ పోసి ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న సిరికూరాకు, టమాటా ముక్కలు, కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, 2:30 కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 5 విజిల్ వచ్చేంత వరకు వీటినైతే మెత్తగా ఉడికించుకోవాలి. ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసానండి. చూడండి పప్పు అంతా మెత్తగా ఉడికింది కదా. పప్పు కుత్తితో ఈ విధంగా మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో అయితే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని వీటికైతే ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందామండి. పోపు ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న పప్పు కూరాకులో ఈ పోపు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు వీటిని బాగా కలుపుకొని ఉడికించుకుంటే మన పప్పు కూరాకు అయితే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.